గుర్తిస్తే ఏం జరుగుతుందో కళ్ళారా చూశారు. అంటే అనుభవించారు, కళ్ళారా చూశారు, దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవించారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడాడు? యూఫ్రటీస్ నది అవతల యువతల. ఇప్పుడు యోర్దాను గురించి ఆయన మాట్లాడలేదు, యోర్దాను గురించి ఏం మాట్లాడలేరు. యూఫ్రటీస్ నది దాకా వెళ్ళాడు, అంటే అరబ్ దేశానికి వెళ్ళాడు. మీకు ఆది కాండంలో జాగ్రత్త గమనిస్తే ఆ యూఫ్రటీస్ నది అక్కడ ఏముంటాయో చాలా క్లియర్గా ఉంటుంది. సో హవీలా దేశం ఉంటుంది, అక్కడ బంగారు గనులు, సో లౌకికమైన సిరి సంపదలతో తొలతూగే ప్రదేశాలు. ఆహార విషయాల్లో అయితేనేమి, ఖనిజాల విషయంలో అయితేనేమి, నదీ ప్రవాహాల విషయంలో అయితేనేమి చాలా బహుగా అవి మానవ జీవితానికి అవసరమైన వనరులనిచ్చే ప్రదేశాలు. ఆ నది అవతల ఉన్న మీ పితరులు, మీ తండ్రులు అన్నాడు. అంటే ఎక్కడ దాకా పోయాడు? అబ్రహాము గారి పూర్వానికి వెళ్ళాడు. అబ్రహాం గారి పూర్వానికి వెళ్ళాడు. అంటే నోవాహు కాలం నుంచి అబ్రహాం కాలం మధ్యలో మీ పితరుల జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అబ్రహాము తండ్రి అయిన తెరహు వరకు కూడా దాన్ని జ్ఞాపకం చేశారు. ఏం చేశారు వీళ్ళు అని అన్నప్పుడు, వారు యూఫ్రటీస్ నది అవతల దైవాన్ని గుర్తించడంలో వారి వ్యక్తిగత లావాదేవీలు, లాభాలు చూసుకున్నారు, కానీ నిజమైన దైవాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆ మాట జ్ఞాపకం చేశారు. వాళ్ళు దైవాన్ని ధ్యానించారు, కానీ ఆ దైవాన్ని ధ్యానించడంలో రకరకాల ప్రకృతి రూపాల్లో దైవాన్ని చూడగలిగారు, కానీ సృష్టికర్త యొక్క నిజ స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకని? సృష్టికర్త ఈ సృష్టిలో ఎప్పుడు కూడా కలిసి లేడు, అంతే కదా. మనల్ని మనం సృష్టించుకోగలమా? మనం మనుషులమే, మనల్ని మనం సృష్టించుకుంటామా? చివరికి ఇద్దరు మనుషుల ద్వారా, ఇద్దరు స్త్రీ పురుషుల ద్వారా మరొక వ్యక్తి జన్మించాలన్నా అక్కడ కూడా దేవుని యొక్క కార్యం జరగాల్సిందే. అంటే ప్రకృతి సహజమైన విషయంలో కూడా దైవాశీర్వాదం లేకపోతే బిడ్డలను పొందే అవకాశం కూడా లేదు. కాబట్టి మనం వచ్చి ఇప్పుడు మనిషిని తయారు చేయలేం, రోబోట్లు తయారు చేయగలం, యంత్రాలు తయారు చేయగలం, మిషనరీస్ని తయారు చేయగలం, కానీ మనిషిని మనం తయారు చేయలేం. అది మన ప్రమేయం లేకుండానే దేవుని చిత్తంగా ఇవ్వబడుతుంది. భూమిలో పడిన ఒక గింజ ఈ ప్రకృతి, భూమి, నీరు, సూర్యరశ్మి తగిలినప్పుడు విత్తిన వాడికి కూడా తెలియకుండా ఎలా మొలకెత్తుందో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి, అంటే భార్యాభర్తలు కూడా వాళ్ళకి తెలియదు మన పిల్లలు ఇప్పుడు పుట్టరు అని. దేవుడు ఎప్పుడు ప్రిపేర్ చేశాడు? వాళ్ళు మెలకువగా ఉండగా ప్రిపేర్ చేయలేదంట. ఆ మాట చాలా గంభీరంగా రాసి ఉంటుంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి గర్భఫలము యెహోవా ఇచ్చును. కాబట్టి అక్కడే ఆ మాట జతపరిచాడు ఆయన. కాబట్టి దేవుడు ఈ సృష్టిలో అవి మొక్కలైనా, జంతువులైనా, మనుషులైనా వాటి ఉత్పత్తిని తాను చాలా ప్రియంగా ఇస్తుంటాడు. కాబట్టి అంతే అంటాం కదా, బిడ్డలు దేవుని స్వరూపాలు అంటాము. పెద్దలు మరి పెద్దలు లోక స్వరూపాలు. పెద్దలేమో లోకంలో ఉన్నంతా నేర్చుకుంటారు, బిడ్డలు మాత్రం మనం చెడగొట్టినంత వరకు దైవ స్వరూపాలు ఉంటారు. మనం చెడగొట్టినాకే మనమే చెడగొడతాం కదా. మన పెద్దలవి వాళ్ళకు కూడా మన పెద్ద బుద్ధులని నేర్పి వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని తీసి పక్కన పెట్టి మన దైవల వాటిలో అలా నేర్పిస్తుంటాం. కాబట్టి ఇక్కడ యెహోషువ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు అందరూ కూడా ఒకసారి మీ పితరుల యొక్క, మీ తండ్రుల యొక్క, మీ తాతల యొక్క పారంపర్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరికంటే కూడా యూఫ్రటీసు నది దాటిన తర్వాత ఈ యోర్దాను నదికి వచ్చేంత వరకు మీరు ఎంత కష్టాలు అనిపించారో, దానికి తోడుగా ఎంతగా దేవుడు మిమ్మలను ఆదుకున్నాడు.